మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లి ఏం మెడిసిన్ తీసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు ఆయన రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. రేపు మనదే అన్న పద్ధతిలో జనం ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ విజయం ఖాయమని చెబుతూ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతోన్న కష్టాలు బాధలను చూశాను. మిమ్మల్ని కష్టపెట్టే వాళ్ళు ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేయిస్తా. ఇవి ఆయన మాటలు. ఇవి ఒట్టి మాటలు కూడా కాదు. కార్యకర్తలతో తనకున్న బాండింగ్ ను చెప్పేందుకు వదిలిన డైలాగ్స్. అరెస్ట్ చేస్తే మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి సీఎం పదవిని చేపడతానన్నది జగన్ లాజిక్. అందుకు హిస్టారికల్ బేస్ కూడా ఉంది. తమిళనాడులో జయలలితను అరెస్ట్ చేసిన తర్వాత సీఎం అయ్యారు. కరుణానిధిని అరెస్ట్ చేసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తనను 16 నెలలు జైల్లో పెట్టి ఏం సాధించారని జగన్ ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సీఎం అయ్యానని, కావాలంటే ఇప్పుడు కూడా అరెస్ట్ చేసుకోవచ్చని జగన్ సవాలు చేస్తున్నారు. మహా అయితే 3 నెలలు జైల్లో పెడతారని జగన్ టైం కూడా చెప్పేస్తున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక తన తడాకా చూపిస్తారని జగన్ హెచ్చరిస్తున్నారు. పైగా ఈసారి 30 ఏళ్ల పాటు తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్ చెప్పుకోవడం పెద్ద విడ్డూరంగా అనిపించొచ్చు. కాకపోతే అందులో పెద్ద లాజిక్కే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న లాజిక్ తో పాటు చంద్రబాబులోని భయాలే తన ధైర్యానికి కారణమన్న లాజిక్ అది. మనల్ని అరెస్ట్ చేసిన వాళ్ళని, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి టీడీపీ కార్యకర్త సానుభూతి పరుడు కోడై కూస్తోన్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. కనీసం ఐపీఎస్ సునీల్ కుమార్, ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వారిని అరెస్ట్ చేసేందుకు కూడా చంద్రబాబు భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. వర్రా రవీంద్రారెడ్డి లాంటి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేశారే తప్ప వారి వెనక ఉన్న సూత్రధారులు సజ్జల భార్గవరెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి లాంటి వారిని టచ్ కూడా చేయలేకపోతున్నారు. అందుకే జగన్ రెడ్డి ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నారు. తాను చంద్రబాబును అరెస్ట్ చేసినంత ధైర్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి అడుగులు వెయ్యలేరని జగన్ కు బాగానే తెలుసు. అలా అరెస్ట్ చేసినా కూడా తనకు సింపతి వస్తుందన్న ధైర్యం కూడా జగన్ రెడ్డిలో ఉంది. అందుకే ఆయన చూసుకుందామని తొడగొడుతున్నారు. మరి చంద్రబాబు ఎప్పుడు ధైర్యం చేస్తారో, ఎలా ధైర్యం చేస్తారో మనం చెప్పలేం. కాలమే సమాధానం చెప్పాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.